మినీ ప్రపంచానికి స్వాగతం. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల 100% గ్రాస్ శాలరీపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ మరొకసారి స్పష్టమైన వివరణ ఇవ్వటం జరిగింది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు 100% గ్రాస్ శాలరీ తమకు కూడా వర్తింప చేయాలని కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా ఈ జీవో ప్రకటించిన ప్రకారం జీవో నెంబర్ 217, జీవో నెంబర్ 802, జీవో నెంబర్ 459లో నియమించబడిన వారికి మాత్రమే 100% గ్రాస్ శాలరీ వర్తిస్తుందని ప్రకటించడం జరిగింది. మిగిలిన వారికి ఎంటీఎస్ పద్ధతిలో జీతాల చెల్లింపు జరుగుతుందని పేర్కొనటం జరిగింది. దాని ప్రకారం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన వివరణలోని ముఖ్యమైన అంశములు ఏమంటే, పేర్కొన్న జీవోల ప్రకారం ఆ 3 జీవోలలో ఎవరైతే నియమితులయ్యారో ఆ జీవోల కింద నియమించబడిన 1560 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే 100% స్థూల జీతం వస్తుందని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. వారికి 14/9/2023 నుండి ఆ 100% గ్రాస్ శాలరీ అమలు చేయబడుతుందని పేర్కొనడంతో పాటు దానికి గాను సంవత్సరానికి 21,51,36,724 రూపాయలు అదనపు ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్ట్ 30/2023 క్రింద క్రమబద్ధీకరించబడిన 2212 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి 14/9/2023 నుండి 31/3/2024 కాలానికి 16,45,41,361 రూపాయల బకాయిలు వారికి చెల్లించాల్సి ఉందని, దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా ఇప్పటికే విడుదల చేయటం జరిగిందని ఆ వివరణలో పేర్కొనటం జరిగింది. 3 ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వుల కింద నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% స్థూల జీతం ప్రయోజనం వర్తించదని చెప్పి ఆ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. వారి వేతనం ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ జారీ చేసే కనీస కాలమాన స్కేల్ అంటే ఎంటీఎస్ విధానం ద్వారా ఖచ్చితంగా నియంత్రించబడుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ వివరణ ద్వారా ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి వైద్యారోగ్య శాఖ తెరదీసినట్లయింది. ఇంకా కేవలం 1560 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే 100% గ్రాస్ శాలరీ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మరొక వివరణ రావటం జరిగింది. 100% గ్రాస్ శాలరీ ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయం మీద వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక వివరణ ఇస్తూ జీవో నెంబర్ 96 కింద నియమించబడిన వారికి కూడా 100% గ్రాస్ శాలరీ వర్తిస్తుందని చెప్పి ఇక మీదట ఆ విషయానికి సంబంధించి ఎవరు కూడా ప్రత్యేకంగా వివరణ అడగవద్దని చెప్పి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక వివరణ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికి ఈ గ్రాస్ శాలరీ అంశంలో ఎవరైతే ఆ 3 జీవోలలో ప్రభుత్వం ప్రకటించిన 3 జీవోలలో నియమించబడినారు, జీవో నెంబర్ 217, జీవో నెంబర్ 802, జీవో నెంబర్ 459, ఈ జీవోలతో ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో వారికి మాత్రమే 100% గ్రాస్ శాలరీ వస్తుంది. మిగిలిన వారికి గ్రాస్ శాలరీ రాదని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టం చేయటం అనేది ఒక పరిణామంగా కనపడతా ఉంది.